హాయ్ అండి. ఈ వీడియో వచ్చేసి గులాబీ మొక్కల గురించండి. ఇవి హైబ్రిడ్ గులాబీలు. ఇంత చక్కగా పూయటానికి నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటాను, మరియు ఎటువంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అనేసి ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నాటు గులాబీలకి మనం కొంచెం జాగ్రత్తలు తీసుకున్నా సరే చెట్టు నిండా పువ్వులు పూస్తాయి. అదేవిధంగా హైబ్రిడ్ గులాబీలకి ఏంటంటే మనం ఎక్కువ ఫర్టిలైజర్స్ ఇవ్వాల్సి వస్తుంది. అదేవిధంగా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ఈ హైబ్రిడ్ గులాబీలు ఇది ఒక్కటే కాదండి, పువ్వులు చెట్టు నిండా మొగ్గలు ఉన్నాయి. ఇంత హెల్తీగా రావడానికి మరియు ఇన్ని మొగ్గలు రావడానికి నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నాను అనేసి ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇంకొచ్చేయండి మన వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు హారిక క్రియేటివ్ ఐడియాస్. ప్లీజ్ అండి, కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా గులాబీ మొక్కలకైతే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువగా ఫేస్ చేసేది ప్రాబ్లం ఏంటంటే గులాబీ మొక్కల్లో ఆకులు ముడుచుకుపోతూ ఉంటాయి. అదేవిధంగా ఆకులు కూడా కాలినట్లు వస్తూ ఉంటాయండి. ఇలా రావడానికి ముఖ్యం కారణం ఏంటంటే ఎండ అండి. ఎండ ఏంటంటే గులాబీ మొక్కలకి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వచ్చే ఎండ అయితే సరిపోతుంది, కానీ మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వచ్చే ఎండలు మాత్రం అస్సలు పెట్టకండి. ఉదయం నుంచి 12 గంటల లోపు ఎండ ఉండే ప్లేస్లోనే గులాబీ మొక్కల్ని పెట్టండి. ఎక్కువ ఎండకున్నా కూడా ఆకులు అనేది వాడిపోతూ ఉంటాయి, కాలినట్లు ఉంటాయి. అదేవిధంగా మొగ్గలు కూడా కాలిపోయినట్లు ఉంటాయి. ఎందుకంటే గులాబీ మొక్కల ఆకుల్లో తేమ శాతం చాలా తక్కువ ఉంటుంది, ఊరికే వాడిపోయే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా అలా వాడిపోతూ మొక్క అనేది చనిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఇది ఎక్కువగా అయితే నీళ్ళు అయితే కొట్టకండి గులాబీ మొక్కల మీద. నేను ఇది వాటర్ అనుకుంటున్నారా? కాదండి, నేను వేపాకుల కషాయం స్ప్రే చేశాను. అంటే నెలకు ఒక్కసారి నేనైతే మొక్కకి పెస్ట్ ఉన్నా లేకపోయినా సరే ఇలా స్ప్రే చేస్తూ ఉంటానండి. ఎలాగంటే వేపాకులను తీసుకొచ్చి నీళ్ళలో మరగపెట్టి అది అనేది దాంట్లో కొంచెం బేకింగ్ సోడా వేసి స్ప్రే చేస్తూ ఉంటాను. నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని. ఇలా నెలకు ఒకసారి చేయడం వల్ల ఆకుల మీద ఎటువంటి మచ్చలు కానీ, పురుగులు కానీ, లేకపోతే ఆకులు ముడుచుకోవడం కానీ ఇలాంటివి అనేది జరగదు. కంపల్సరిగా ఈ ఫర్టిలైజర్ అనేది స్ప్రే చేయాలి. మొగ్గలు చూడండి, చెట్టు నిండా రావాలి అంటే మాత్రం మంచి మంచి కాల్షియం ఉన్న ఫర్టిలైజర్స్ మరియు నైట్రోజన్ ఉండేది, పొటాషియం ఉండే ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి. దానికోసం మనం ఎంతో ఖర్చు పెట్టకుండా, రూపాయి కూడా ఖర్చు లేకుండా మన కిచెన్లో దొరికే వాటితోనే మనం ప్రిపేర్ చేసి మన మొక్కలకి ఇవ్వచ్చు. ప్రతి ఒక్క కొమ్మకండి ఎక్కువగా పూలు పూయాలి అంటే మాత్రం కంపల్సరిగా గులాబీ మొక్కకి ప్రూనింగ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మొగ్గలు వచ్చేసాయి, పువ్వులు పూసిన తర్వాత వాటిని అయితే కట్ చేస్తూ ఉండాలండి. పువ్వుల వరకే కాకుండా అక్కడ నుంచి ఒక 2 to 3 ఇంచెస్ వరకు మొక్కనైతే కట్ చేయాలి. ఇలా కట్ చేయడం వల్ల ఎక్కువ చిగుర్లు వస్తాయి. ఎక్కువ చిగుర్లు వస్తేనే మొగ్గలు వస్తాయండి. పువ్వు పూసింది కదా అని అదేవిధంగా ఒక 4-5 రోజుల పాటు చెట్టు మీదే ఉంచేయకండి. బలం మొత్తం ఒక్క పువ్వే తీసుకుంటుంది, మిగతా మొక్కలు రాకుండా చెట్టు అనేది వాడిపోతూ ఉంటుంది. కాబట్టి పువ్వులు పూస్తున్నాయి కదా, పూసిన వెంటనే వాటిని అయితే కట్ చేసుకోవాలి. ఇది రేపటికైతే నాకు మొత్తం పువ్వు అయితే వచ్చేస్తుందండి, విరబూస్తుంది పువ్వు అయితే వెంటనే కట్ చేసుకోవాలి. కట్ చేయకుండా అలానే వదిలేసామంటే మాత్రం కొత్త గ్రోతింగ్ అనేది రాదు, కొత్త మొగ్గలు అనేది రాదు. అదేవిధంగా నీటి శాతానికి వచ్చేసరికి నీరు చాలా చూసి ఇవ్వాలండి. మరీ ఎక్కువ పోసేయకూడదు, అలాగని మరీ తక్కువ పోసేయకూడదు. డ్రైనేజ్ కరెక్ట్గా ఉందా లేదా కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా చాలా మంచి ఫర్టిలైజర్ అండి, చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ ఫర్టిలైజర్ గులాబీ మొక్కలకి ఇవ్వడం వల్ల. ఎక్కువ నైట్రోజన్, కాల్షియం, పొటాషియం ఉన్న ఫర్టిలైజర్ అనమాట ఇది. ఇది వచ్చేసి బియ్యం పిండి అండి. నేను ప్రతిరోజు చెప్తూ ఉంటాను బియ్యం కడిగిన నీళ్ళు మొక్కలకి చాలా మంచిదని. మనం ఏం చేస్తామంటే బియ్యం కడిగిన నీళ్ళు అన్ని మొక్కలకి సరిపోవు కదా, కాబట్టి బియ్యం పిండిని కూడా మనం వాటర్లో వేసి ఇవ్వడం వల్ల బియ్యం కడిగిన నీళ్ళలో ఎటువంటి పోషకాలు ఉంటాయి, బియ్యం పిండి నీళ్ళలో కలిపి ఇవ్వడం వల్ల కూడా అన్ని పోషకాలు మొక్కకు అందుతాయి. కంపల్సరిగా బియ్యం కడిగిన నీళ్ళు అన్ని మొక్కలకి సరిపోకపోతే మాత్రం కంపల్సరిగా వారానికి ఒక్కసారైనా 1 లీటర్ వాటర్లో 1 టీ స్పూన్ వేసి కలిపన్నా అవి కూడా ఇచ్చేసేయండి. చాలా మంచి ఫర్టిలైజరు బియ్యం పిండి, ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కదా. లేకపోతే మాత్రం బియ్యాన్ని మిక్సీ పట్టైనా వాడుకోవచ్చండి. నేనైతే బియ్యం పిండి తీసుకున్నాను. ఈ బియ్యం పిండికి ఇంకొక 2 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాల్సి వస్తుందండి. ఇంకొక మంచి ఇంగ్రీడియంట్ ఏంటంటే దీనిలో పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుంది. పొటాషియము, నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది. ఇది వచ్చేసి కాఫీ పౌడర్ అండి. కాఫీ పౌడరు అన్ని మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా గులాబీ మొక్కలకైతే మీరు ఇచ్చే ప్రతి ఒక్క ఫర్టిలైజర్లో నైట్రోజన్ ఎక్కువ ఉండే విధంగా ఇవ్వండి. నైట్రోజన్ ఎందుకంటే ఆకులు ఊరికే ముడుచుకుపోతూ ఉంటాయి, ఆకులో తేమ శాతం ఉండదు, వచ్చే చిగుర్లు కూడా ఆరోగ్యంగా రావు. ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే నైట్రోజన్ ఎక్కువగా అందిస్తూ ఉండాలండి. నేనైతే ప్రతి ఒక్క ఫర్టిలైజర్లో ఇది అనేది ఇస్తూ ఉంటాను. ఇది కాఫీ పౌడరు, నేను ఈ బ్రాండ్ చూపిస్తున్నానని ఇదే వాడాలని కాదండి. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అదే తీసుకోండి. ఇది కూడా 1 టీ స్పూన్ తీసుకుంటున్నాను. మళ్ళీ ఇది వచ్చేసి పొటాషియం అండి. పొటాషియం ఎక్కువ దేంట్లో దొరుకుతుందంటే మనకి బనానా పీల్స్ పౌడర్లో, మరియు ఇవి పొటాటో పీల్స్ పౌడర్ అండి. పొటాటో పీల్స్ పౌడర్ ఎట్లా చేసుకోవాలి అంటే మనము పొటాటోస్ని ఫ్రై చేసుకుంటాం కదా, చిప్స్ కానీ ఫ్రై కానీ చేసుకున్నప్పుడు ఆలుగడ్డ తొక్క తీస్తాం కదా, ఆ తొక్కలేనండి. ఈ తొక్కల్ని బాగా ఎండపెట్టాలి. బాగా ఎండపెట్టి మనం ఇలా పట్టుకుంటే విరిగిపోయేంత ఎండపెట్టాలి. పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు మాత్రం గ్రైండ్ చేయకండి. అలా నేను చేసి
ఇప్పుడొచ్చి ఒక 1 వీక్ అయితుంది. ఇప్పటికైతే ఎండిపోయినాయండి. ఇంకొక 2 డేస్ ఎండబెట్టి పౌడర్ చేసేసుకుంటాను. ఇలా మీరు కూడా ఎండబెట్టి పౌడర్ చేసుకున్నారంటే సంవత్సరం పాటు వాడుకోవచ్చు. ఇది ఇవ్వడం వల్ల మొగ్గలు రాని మొక్కలు కూడా చక్కగా చెట్టు నిండా మొగ్గలొస్తాయి. కంపల్సరీగా చాలా బాగా పనిచేస్తదండి ఈ ఫర్టిలైజర్ అయితే. నేనైతే అస్సలు వేస్ట్ చేయను. పనికిరాని ఆలుగడ్డలు కూడా నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా ఎండపెట్టుకుంటూ ఉంటాను. ఈ ఎండపెట్టుకున్న వాటిని పౌడర్ చేసుకొని గాలి తగిలిన డబ్బాలో పెట్టుకున్నామంటే మనం ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు. అసలు మీకు ఫర్టిలైజర్ ఇచ్చే టైం లేదు, ఫర్మెంట్ చేసే టైం లేదు అనుకుంటే మాత్రం ఒక టీ స్పూన్ ఈ పొటాటో పీల్స్ పౌడర్ తీసుకొని కుండీలలో వేసినా సరే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఇది కూడా తీసేసుకున్నాను. ఇప్పుడు క్వాంటిటీ చెప్పాలంటేనండి, ఒక టీ స్పూను వాటర్ తీసుకుంటున్నానండి. మీ దగ్గర బియ్యం కడిగిన నీళ్ళు ఉంటే మాత్రం బియ్యం పిండి స్కిప్ చేసేయండి. బియ్యం పిండి అయితే స్కిప్ చేయండి. బియ్యం కడిగిన నీళ్ళు లేవు అనుకుంటే మాత్రం బియ్యం పిండి తీసుకోండి. బియ్యం కడిగిన నీళ్ళు ఉంటే బియ్యం కడిగిన నీళ్ళల్లో ఇవన్నీ యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 1/2 లీటర్ వాటర్ తీసుకున్నానండి. ఈ వాటర్లోకి వచ్చేసి బియ్యం పిండి తీసుకున్నాను. 1 టీ స్పూన్ క్వాంటిటీ చెప్తున్నాను. ఒక 1/2 లీటర్ వాటర్కి ఒక 1/2 టీ స్పూన్ బియ్యం పిండి తీసుకున్నాను. అదేవిధంగా ఒక 1/2 టీ స్పూన్ వచ్చేసి ఇది పొటాటో పీల్ పౌడర్ అండి, ఉర్లగడ్డ తొక్కల పౌడర్ అనమాట. ఇది కూడా 1 టీ స్పూన్ తీసుకున్నాను. మళ్ళీ ఇది వచ్చేసి ఒక టీ స్పూన్ కంటే తక్కువ, నేను ఫుల్ టీ స్పూన్ అయితే తీసుకోవట్లేదండి, చూస్తున్నారు కదా మీరే. ఇది కూడా కొంచెం ఒక 1/2 టీ స్పూన్కి కొంచెం తక్కువే తీసుకున్నాను. ఇది వచ్చేసి కాఫీ పౌడర్. 3 సమానంగా అయితే తీసుకోవాలండి, ఏది ఎక్కువ ఏది తక్కువ కాకుండా 3 అయితే సమానంగా తీసుకొని ఒక 1/2 లీటర్ వాటర్లో వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత వీటిని బాగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి. మీకు స్పూన్తో కలపలేకపోతే మాత్రం కంపల్సరీగా ఇలా చేతితో మిక్స్ చేసుకోండి. బియ్యం పిండి గడ్డలు గడ్డలుగా అయిపోతుంది. దీన్నైతే చక్కగా నీళ్ళలో మిక్స్ అయ్యే విధంగా చేత్తోనే మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ దీన్నైతే ఫర్మెంట్ చేసి వాడుకుంటే మాత్రం చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి. దీన్ని ఇన్స్టెంట్గా కూడా వాడుకోవచ్చు, ఇలానే కూడా మొక్కలకి ఇచ్చేసుకోవచ్చు. లేకపోతే దీన్ని 1 డే వరకు, ఒక రోజు వరకు ఫర్మెంట్ చేసుకున్నామంటే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది. నేనైతే ఇలా మిక్స్ చేసుకున్నా కదా, దీన్నైతే ఒక రోజు వదిలిపెట్టేస్తున్నానండి. ఈరోజు మిక్స్ చేసుకున్నా కదా, నెక్స్ట్ డే సాయంత్రం అయితే వాడుకుంటున్నాను. ఒక రోజు కానీ ఒక నైట్ కానీ వదిలిపెట్టేసామంటే చాలా బాగా పనిచేస్తుంది ఆ ఫర్టిలైజర్. మీకు వీలు కాలేదు అంటే మాత్రం కనీసం ఒక 3 నుంచి 4 గంటలైనా అలా కలిపి వదిలేసేయండి. మనం వేసిన ఫర్టిలైజర్స్ అన్నీ కూడా వాటర్లో కలిసిపోయి మంచి రిజల్ట్ ఇస్తుంది. వాటర్ డైల్యూట్ చేసుకోవడానికి 5 లీటర్ వాటర్ తీసుకున్నానండి. 1/2 లీటర్ ఫర్టిలైజర్ వాటర్కి 5 లీటర్ల నార్మల్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత వీటిని బాగా నీళ్ళలో మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి. చక్కగా ఇలా మిక్స్ అయ్యే విధంగా 1:5 రేషియో అండి. 1 వంతు ఫర్టిలైజర్ వచ్చిందంటే మాత్రం దాన్ని 5 వంతుల నీళ్ళలో మిక్స్ చేసుకోవాలి. చక్కగా మిక్స్ చేసుకొని ఇది అన్ని రకాల పూల మొక్కలకి ఇచ్చేసుకోవచ్చు అండి. ముఖ్యంగా గులాబీ మొక్కలకైతే పువ్వులు పెద్ద సైజులో పూయాలి, మొక్కలు కూడా ఎండిపోయి చనిపోకుండా ఉండాలి అంటే మాత్రం కంపల్సరీగా ఈ ఫర్టిలైజర్ అయితే వారానికి ఒకసారి అయితే ఇస్తూ ఉండండి. తప్పకుండా మంచి ఫర్టిలైజర్ అనమాట గులాబీ మొక్కలు. మీకు ఇట్లా వాటర్లో కలిపి ఇచ్చే టైం లేదంటే మాత్రం ఒక టీ స్పూన్ పౌడర్ తీసుకొని కుండీలలోనే ఇచ్చేసేయండి. ఇంత మంచి ఫర్టిలైజర్ అనమాట. ఇది కుండీలో ఇచ్చేటప్పుడు కూడా మనం ఏం చేయాలంటే ఇలా మట్టిని అయితే లూజ్ చేసుకోండి. గులాబీ మొక్కలకైతే మట్టి చాలా లూజ్గా ఉండాలండి, ఎందుకంటే చాలా ఎంత లూజ్గా ఉంటేనే రూట్ అనేది తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది, మొక్క కూడా హెల్తీగా బ్రతుకుతుంది. ఎంత లూజ్గా ఉందో చూడండి, ఇలా కదిలించగానే మొత్తం లూజ్ అయిపోయింది. ఇది వచ్చేసి రీసెంట్గా నాటానండి గులాబీ మొక్క, చిగురు మొత్తం స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడు నేను ఫర్టిలైజర్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఏ గులాబీ మొక్కలకైనా సరే మనం రిపోర్టింగ్ చేసుకున్న తర్వాత వెంటనే ఫర్టిలైజర్స్ ఇవ్వకండి అని చెప్తాను కదా. ఇప్పుడు వచ్చేసి మొక్కకి చిగుర్లు అనేది స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పటి నుంచి మనం ఫర్టిలైజర్స్ అనేది ఇస్తూ ఉండాలి, ఎందుకంటే మొగ్గలు కూడా వస్తున్నాయి చెట్టుకి. ఇప్పటి నుంచి అయితే ఇచ్చేస్తూ ఉండాలండి. ఇది ఓన్లీ గులాబీ మొక్కలుగానే కాదండి, మందారాలు, చామంతులు, మల్లెపూలు అన్ని రకాల పూల మొక్కలకైతే ఇచ్చేసుకోవచ్చు. చాలా మంచి ఫర్టిలైజర్. పువ్వులు పెద్ద సైజులో పూస్తాయి. చాలామంది ఏమంటున్నారంటే పువ్వులు సగం సగం విచ్చుకుంటున్నాయి అనేసి అంటున్నారు కదా, పోషకాల లోపం ఉంటే అలా విచ్చుకుంటాయండి. ఈ ఫర్టిలైజర్ అయితే ప్రతి ఒక్క మొక్కకి ఇచ్చేసుకోండి. పువ్వులు చక్కగా పూస్తాయి, మంచి కలర్లో పూస్తాయి. ఇది ఏ సమయంలో ఇవ్వాలి అంటే కంప్లీట్గా సాయంత్రం పూటే ఇవ్వండి. ఉదయం కానీ మధ్యాహ్నం కానీ అస్సలు ఇవ్వకండి. గులాబీ మొక్కలు పెంచే విషయంలో చాలా అంటే ప్రతి ఒక్కటి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది వచ్చేసి మందారం కొమ్మను నాటుకున్నాను. ఇది కూడా చక్కగా చిగుర్లు వచ్చినాయి. దీనికి కూడా ఈ ఫర్టిలైజర్ ఇచ్చేస్తున్నానండి. ఇంతవరకు నేను ఏం ఫర్టిలైజర్ అనేది ఇవ్వలేదు. ఏ మొక్కలైనా సరే కొత్తగా రిపోర్టింగ్ చేసుకున్నా, కొమ్మలు పెట్టుకున్నా సరే ఫర్టిలైజర్స్ అయితే అస్సలు ఇవ్వకూడదు. కొంచెం చిగుర్లు వచ్చి అవి పెద్దగా అయిన తర్వాత ఇవ్వాలి. అది కూడా తక్కువ క్వాంటిటీ. ఇప్పుడు చూడండి, నేను చాలా కొంచెమే ఇచ్చాను కదా ఫర్టిలైజర్. అలా తక్కువ క్వాంటిటీ మనం పెంచుకుంటూ పోవాలి. కొమ్మలు నాటాను, చక్కగా పెరిగినాయి. అదేవిధంగా మందారాలు చూడండి, ఎల్లో కలర్ మందారాలు. ఇవైతే ప్రతిరోజు మనకి పువ్వులు పూస్తూనే ఉంటాయి. ప్రతి ఒక్కరు అడుగుతూ ఉన్నారు ఇది ఎక్కడ తీసుకొచ్చారు
అనేసి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో మీరు ఇంతవరకు చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం కంపల్సరీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎటువంటి గార్డెనింగ్కి సంబంధించిన డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో